అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ సోఫాలు అయితే వేసినవి ఒక్క నిమిషం కూడా అట్లా వేసినట్టు కొంచెం కూడా ఉండవు. ఇప్పటికి 10 సార్లు చదివినా కానీ ఇగో ఇదే ఆటలు వీడితోని. ఇంకా వాళ్ళు వచ్చారంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. ఈ లైట్స్ స్విచ్లు అయితే ఇంకా కొద్ది రోజులు వెళ్ళిపోతాయేమో అని కూడా నాకు డౌట్గా ఉంటుంది అప్పుడప్పుడు. అసలు ఎంత అతి అంటే ఆ లైట్లు ఏదైనా వద్దని పని మాత్రమే చేస్తూ ఉంటాడు. చూసేదానికి బాగా అమాయకులాగా కనిపిస్తూ ఉంటారు లేండి. మళ్ళీ వీడు భయానికి భయపడి ఫ్యాన్ కూడా రిమోట్ కంట్రోల్ పెట్టుకున్నాము. ముందైతే స్విచ్ వేస్తా అంటే ఫ్యాన్ తిరుగుతుండే, ఇప్పుడు రిమోట్ కంట్రోల్లో పెట్టుకున్నాం. ఏమైంది? ఫ్యాన్ రాలే? ఎందుకు రాలే? ఈరోజు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా స్నాక్స్ చేసేయాలి అనుకుంటున్నాం. ఎందుకంటే రోజు వాళ్ళు వచ్చిన తర్వాత స్నాక్స్ చేసి తర్వాత ఇంట్లో పనులు చేసుకొని డిన్నర్ చేసేసరికి లేట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు వర్షాకాలం కూడా కాబట్టి త్వరగా చీకటి అయిపోతుంది. అందుకే త్వరగా వాళ్ళు వచ్చే లోపల స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు వచ్చిన తర్వాత తినేసి వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. ఉండగానే పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. పిల్లలు కూడా వచ్చేసారు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అయితే మా చిన్నబాబు వెళ్ళాడు. ఏమైంది నాన్న? బుక్స్ ఎక్కువ పెట్టుకొచ్చినవా? వాళ్ళకు స్కూల్ క్లాస్ దగ్గర నుంచి వ్యాన్ వరకు సుమారుగా 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. అదంతా నడుచుకొచ్చేసరికి సారీ అయితే ఇలా అయిపోయిండు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అయితే వీడు ఎప్పటి నుంచి 4 నుంచి వెయిట్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వీడి సంతోషం అసలు పట్టలేము. బింగో కూడా వాళ్ళతో పాటు లోపలికి వచ్చేసింది. ఇంతసేపు బయటికి వెళ్ళిండే. ఈరోజు స్నాక్స్ లైక్ అయితే అలసందలు ఉడకబెట్టేసి చాట్ లాగా చేసుకుందాం అనుకుంటున్నా. ఇవి చాలా బాగుంటుంది. అలసందలు పచ్చివి అయితే కావు. ఎండ అలసందల్ని నైట్ నానబెట్టేసామనుకో చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని 2 విజిల్ రానిచ్చేస్తున్నామనుకో చక్కగా ఉడికిపోతాయి. వీటిని చాట్ లాగా చేసేసి పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. రోజు ఏదో ఒక ఫుడ్డే కాకుండా ఇలాంటి ప్రోటీన్స్ ఫుడ్ కూడా ఇస్తే మంచిది కదా. అందుకే ఈరోజు ఉడకబెట్టి ఇవి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. వీటిని ఇక్కడైతే బొబ్బర్లు అంటారు కానీ మా సైడ్ అయితే అలసందలు అంటారు. ఇవి ఎండబెట్టినవి ఇట్లా చేసుకొని తినొచ్చు. ఇక్కడైతే ఇలాంటివి దొరకవు. ఎక్కడ మాకైతే దొరకలేదు ఇంతవరకు. దొరుకుతాయేమో కూడా తెలీదు. ఇలా ఊరికి వెళ్ళినప్పుడు పాడో తెచ్చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్నాము. వంట కూడా పొద్దున్నే చేసేసుకున్నాము కాబట్టి కిచెన్ మొత్తం క్లీన్గానే ఉంది. ఇంక ఇప్పుడైతే స్నాక్స్ టైంలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పటి నుంచి నైట్ పనుకునేందుకు ఒకటే పనులు. ఇవైతే కుక్కర్లో చేసేస్తున్నాం. కొన్ని ఉన్నాయి కదా, 2 విజిల్ రానిచ్చేస్తే చక్కగా ఉడికిపోతాయి. ఇది మళ్ళీ సపరేట్గా ఏం ఉడకబెట్టుకోవట్లేదు. అలసందలు అయితే పెట్టేస్తాను. అవి కూడా విజిల్ వచ్చేస్తున్నాయి. ఇంకా అంతలోపు ఈరోజు డిన్నర్ కోసం ఏమైనా ప్రిపేర్ చేయాలి. విజిల్ కూడా వచ్చేస్తున్నాయి. అలసందలు కూడా విజిల్ వచ్చేస్తున్నాయి. అంతలోపు డిన్నర్లో ఈరోజు మిరియాల చారు చేద్దాం అనుకుంటున్నాం. ఇంట్లో అందరికీ కొంచెం జలుబు దగ్గు అలా ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు వాతావరణం కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు మిరియాల రసము అలా చేసుకొని తినడం కూడా హెల్త్కి మంచిదే. డిన్నర్ లేక్ మాత్రమే చేస్తాము. మార్నింగ్ బాక్స్ లేక్ చేసామనుకోండి, బాక్స్లో పిల్లలు తీసుకెళ్ళడానికి అక్కడ ఎక్కడ లీక్ అవుతాయో, అందులోనూ అన్నం కలిపి పెట్టామంటే చల్లగా చప్పగా మారిపోతుంది. అందుకే ఏం మిరియాల రసం అలాంటిది ఏమి బాక్స్ లేక ఎప్పుడు పెట్టాము. అందుకే నైట్ టైం ఇప్పుడే చేస్తున్నాము. నైట్ టైం అందరూ ఇంట్లోనూ ఉంటారు. అలాగే చక్కగా తినేస్తారు. మనం తినిపించచ్చు కూడా. పిల్లలు చాలా వరకు మిరియాల రసం తినడానికి ఘాటుగా ఉంటారు కదా. అందుకే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెట్టామంటే మాత్రం మనం దగ్గరుండి తినిపిస్తాం కాబట్టి చక్కగా తింటారు. ఇంకా ఆలోపు అలసందలు రుచేలోపు ఇప్పుడు డిన్నర్ కోసం ఏమేమి కావాలో ప్రిపేర్ చేసేస్తాం. ఇందాక మనం ఉడకడానికి పెట్టుకున్నాం కదా, అలసందలు చక్కగా ఉడికిపోయాయి. ఇందులో వాటర్ కూడా వచ్చేసాయి. వాటర్ని అయితే వేస్ట్ చేయను. ఇప్పుడు చారు పెడతాను అని చెప్పాను కదా, ఆ చారులోకి అయితే ఈ వాటర్ వేసేస్తాను. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవైతే చక్కగా ఉడికిపోయాయి. మంచిగానే ఉడికిపోయినాయి. చూసారు కదా, పట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతున్నాయి. ఇప్పుడైతే తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేద్దాం. ఇందాక పోపు వేస్తాం నాన్న అంటే పోపు వద్దు, విట్టే తినేస్తాము అని చెప్పారు. ఇంక ఇప్పుడు పోపు కూడా ఏం వేయట్లేదు. ఇట్లానే ఒట్టివే స్ట్రెయిన్ చేసేసి ఇచ్చేస్తాం. వాటర్ అన్ని ఉంపేసుకొని ఇందులో పెట్టేసుకొని మిగతాటివన్నీ ఇట్లా 3 కప్పులు వేసేసాం ముగ్గురికి ఇవ్వడానికి. ఈ వాటర్లోని ఇప్పుడు కొంచెం చింతపండు చారుకి నానబెట్టుకుంటాం కదా,
అంత మనకి ఎంతైతే అంత చింతపండు ఈ వాటర్లోనే వేసేస్తున్నాను. చక్కగా నానిపోతుంది. ఈలోపు పిల్లలకైతే ఇవి స్నాక్స్ ఇచ్చేద్దాం. పిల్లలకైతే స్నాక్స్ ఇచ్చాము. ఎలా ఉన్నాయినా? దాంట్లోకైతే పోపు వేసి వద్దన్నారు. ఇంకా పోపు ఏం వేయకుండా ఒట్టి ఇచ్చేసాము. వాడైతే తినమంటే ఇంకా అలాంటివన్నీ ఇంకా ఏం తినట్లేదు, వీడు ఆడుతున్నాడు. ఇటు చూసారా, స్వీట్ కార్న్ అయితే వచ్చినాయి. స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్క కాన్కి 5 రూపీస్ అన్నాడు. స్వీట్ కార్న్ కూడా బాగా మంచిగా ఉన్నాయి. ఇవైతే ఒలిచేసి కొన్ని గారెలు వేసుకోవాలి, కొన్ని అయితే ఉడకబెట్టాలి. ఇష్టం మాకైతే గారెలు వేసుకోవడం ఇష్టం. ఎట్లా వర్షం కూడా పడుతుంది కదా, వేడి వేడిగా గారెలు వేసుకుంటే బాగుంటాయి. ఈ మొక్కజొన్నలు ఇంట్లో ఉన్నాయంటే ఏదైనా స్నాక్స్ దేనికైనా యూజ్ అవుతూ ఉంటాయి. అయినా ఒక్కొక్కటి 5 రూపాయలు అంట, చాలా మంచిగా అనిపించింది. ప్రైస్ కూడా కంకులు కూడా బాగానే ఉన్నాయి. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అడిగితే బయట ఎంత చెప్తారో ఏమో. వినాయక చవితి అప్పుడు అయితే వినాయకునికి ఇష్టం కదా అని అడుగుదామంటే ఒక్కొక్కరు అప్పుడు ఈజీగా 20 రూపాయలు తక్కువ చెప్పరు. ఇప్పుడు బాగానే ఉన్నాయి కంకులు. ఒక్కొక్కటి 5 రూపీస్ అన్నారు, 50 రూపాయలకి తీసుకున్నాం. స్వీట్ కార్న్ ఉట్టివి తినడానికే బాగున్నాయంట. చందు అయితే అట్లనే తినేస్తుంది. వాడు చూసారా ఏ సపోర్ట్ లేకుండా ఎక్కడమో. ఏం చేస్తున్నావు నాన్న? బాగున్నాయి మమ్మీ అటు తినడానికి. మిరియాల చారు చేద్దాం అనుకున్నాం కదా, అందుకోసం జీలకర్ర, మిరియాలు, అలాగే ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు రోట్లో దంచేసుకుందాం. మిరియాలు అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాం, ఎందుకంటే ఇందులో కారం అవేమి యాడ్ చేయం కాబట్టి. అందులో కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే ఇది మొత్తం దంచేసుకుందాం రోట్లో. ఇలాగా చూపించాం కదా, జీలకర్ర, మిరియాలు, అలాగే ఎల్లుల్లిపాయ, వాటన్నిటిని ఇట్లా కచ్చా పచ్చాగా నూరి పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇందులోకి ఉల్లిపాయలు వేసేసుకుందాం, అలాగే తాలింపు గింజలు, కరివేపాకు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసుకుందాం. ఆనియన్ ఇలా అయిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుంటున్నాం దాంట్లోకి. ఇందులో కొంచెమంత చిటికెడు పసుపు, కొంచెమంత ఉప్పు వేసేసుకుందాం. టమోటాలు అన్నీ మగ్గిపోతాయి. ఆ తర్వాత ఇందాక మనం కచ్చా పచ్చగా నూరు పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులోకి వేసేసుకుని యాడ్ చేసేసుకోవడమే. ఈ మిరియాల చారులో కారం పౌడర్ కానీ రసం పౌడర్ కానీ ఇవ్వడము, ఉత్త మిరియాల చారుతోనే చింతపండుతోనే చేసేసుకుంటున్నాము. బాగుంటుంది టేస్ట్ కూడాను. ఒక పూటకే కాబట్టి కొంచెమే చేసుకున్నాను. ఒకవైపు ఇక్కడ చారు కోసం పెట్టాను, ఒకవైపు ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోతుంది. ఈరోజు డిన్నర్కి వంటలన్నీ కూడా ఎర్లీగానే తయారైపోతున్నాయి. ఈరోజు టైం చూసుకోకుండా స్టార్ట్ చేసేసాము. ఎర్లీగానే తయారైపోతున్నాయి. అయితే ఇందులో పని కూడా అయిపోతుంది కదా అని ఇంకెలాగో చేసేస్తున్నాము. రోజు హడావిడిగా చేయడము, పిల్లలకి తినిపించడము, పనులు చూసుకోవడం, పనుకోవడం అయిపోతుంది. ఈరోజు త్వరగా వంట పని కూడా అయిపోతుంది కాబట్టి కొద్దిసేపు పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఈలోపు టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఇందులోకి పౌడర్ అయితే వేసేసుకొని పౌడర్ అంతా కూడాను పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకుందాం. పోపులో అయితే ఎటువంటి తెల్లగడ్డలు వేయలేదు. ఇప్పుడైతే దాంట్లో వేసేసాం కదా పౌడర్లో, దీని అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం, లేకపోతే మాడిపోయినట్లు అయిపోతుంది. ఈలోపు ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, దీన్ని కూడా చింతపండు అంతా ఈ గుజ్జులో నుంచి సపరేట్ చేసేసుకుందాం. చింతపండు కూడా ముందే నానబెట్టడం వల్ల చక్కగా నానిపోయింది. వేసిన జీలకర్ర, మిరియాలు పౌడర్ కూడాను చక్కగా వేగిపోయింది. ఎల్లుల్లిపాయల స్మెల్ అంతా కూడాను మంచిగా వస్తుంది. ఈ పౌడరు ఆయిల్లో వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అప్పుడైతే ఇంకా చింతపండుని మనం ముందుగా గుజ్జు తీసి పెట్టేసుకున్నాం కదా, అదైతే వేసేస్తున్నాను. చింతపండు కొన్ని వాటర్లోనే నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు పులుపుకి సరిపడినంత వాటర్ వేసేసుకుందాం దాంట్లోకి. నేనైతే ఒక గ్లాస్ వేస్తున్నాను, కరెక్ట్గా సరిపోతున్నాయి. దాంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా ఉడికించుకుందాం. ఇది చారు ఎంత మంచిగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఈ మిరియాలంతా మంచిగా ఉడికిపోవాలి. ఈ మిరియాల ఫ్లేవర్ అంతాగాను చారులో మంచిగా పట్టిన తర్వాత మళ్ళీ దింపేసుకోవడమే. ఇంతే సింపుల్గా చారు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఇందులోకి సరిపడినంత వాటర్ వేసేసాం కదా, ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసేసుకొని, కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఈ చారులోకి కొంచెం అంత బెల్లం ముక్క కూడా వేసేసుకుంటున్నాను. బెల్లం ముక్క కూడా వేసేసాను. రసం అంతా ఇంకా మంచిగా మరిగేంత వరకు మరిగించుకుందాం. ఇటువైపు అన్నం కూడా అయిపోతుంది.
వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ చూస్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ చూస్ చేసుకున్నారంటే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. శౌర్య, ఈరోజు టీచర్ హోంవర్క్ ఏమిచ్చింది నాన్న? హోంవర్క్ చేసేసినావా? మొన్న ఈ 4 అయినాయి కదమ్మా. ఇది 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 అవి రీడింగ్ చేయాలా? అవి కాదు. ఈరోజు టీచర్ మళ్ళీ ఇది 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 చెప్పింది. మళ్ళీ రేపు ఇది ఇది ఉంటుంది. ఇప్పుడు రీడ్ చేయాలా? ఇప్పుడు ఈ 1 2 3 4. శౌర్య అయితే హోంవర్క్ చేసిండు, ఇంకా రీడింగ్ ఉందంట. రీడింగ్ అయితే చేస్తుండు. ఇగో అటు చూడండి ఏమైతే చేస్తుండు. ఒక దగ్గర ఉంటూనే ఉంటాడు, ఇట్లా అటు పోతూనే ఉంటాడు, అతి చేస్తూనే ఉంటాడు. ఈరోజు రీడింగ్ అయితే ఇంగ్లీష్ ఒకటే ఇచ్చిరంట. ఆ ఒక్కటి చదివించేస్తే హోంవర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. మా పాప అయితే చదువుకోవడం హోంవర్క్ చేసుకోవడం అన్నీ వేసేసుకుంటుంది. శౌర్య అయితే హోంవర్క్ చేసుకుంటాడు కానీ ఇంకా రీడింగ్కి అయితే కంపల్సరీ పక్కన అయితే కూర్చొని పెట్టి అయితే చదివించాల్సిందే. పిల్లలు ఎవరైనా అంతే కదా. ఈరోజు పనులు అయితే త్వరగా అయిపోతున్నాయి, పిల్లలు హోంవర్క్స్ కూడా అయిపోతున్నాయి, అలాగే వంట కూడా కంప్లీట్ అయిపోయింది. రసం అయితే మంచిగా మరుగుతుంది. ఇట్లా మరిగితేనే మిరియాల రసం, మనము ఏమి పచ్చివే పౌడర్ పట్టేసుకుంటాం కదా, ఇందులో రసంలో ఎంత మరిగితే అంత మిరియాల ఘాట్ అనేది దీంట్లో చారులో కలుస్తూ ఉంటుంది. చాలా బాగా వచ్చింది రసం కూడాను. ఒకవైపు అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది. శౌర్య చందు ఇప్పుడే అన్నం తినమని చెప్పారు, ఇంకా వీడికన్నా తినిపిద్దాము అంటే వీడికైతే పాపడాలు కావాలి అని అడుగుతున్నాడు. కుర్తీ ఏం కావాలి నీకు? పాపడాలు కావాలా? ఇంకా పాపడాలు కావాలంటే ఎలాగో రసం పెట్టాం కదా, పాపడాలు చేద్దాం అనుకుంటున్నాను. ఏం కావాలి నాన్న నీకు? పాపడాలు ఇష్టమా? ఎంత ఇష్టం? ఆ చున్నీ తీసి. నీకు పాపడాలు ఇష్టమా? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? ఇంకా ఎప్పుడో ఒకసారి అడుగుతూ ఉంటాడు, ఇంకా అడిగాడు కదా అని చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే పిల్లలకైతే పెట్టేస్తున్నాము, ఇంకా వాళ్ళు కూడా తింటాము అనేసరికి ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నాము. ఎట్లుంది నాన్న రసము? నచ్చిందా? పిల్లలకైతే అప్పుడప్పుడు మిరియాల రసం పెడుతుంటాం కాబట్టి వాళ్ళకి అలవాటే. కొంచెం ఘాటుగానే ఉంది, అయినా తింటున్నారు. కృతి బాగుందా? సూపర్ చెప్పు. ఇంతవరకు చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్ బాయ్.